స్వతంత్ర భక్తి ప్రేక్షకులకు నమస్కారం. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవి సరస్వతి వ్యాసం తతో జయముధీరయేత్. వారిద్దరిని తన రాజ్యంలోకి తీసుకొచ్చాడు ఉపరిచర వసువు. తీసుకొచ్చి అతనిని వసుపదుడినేమో తన సర్వ సైన్యాధ్యక్షునిగా చేసుకున్నాడు. గిరికని వివాహం చేసుకున్నాడు. సో గిరికని వివాహం చేసుకున్నాక వారిద్దరూ కలిసి సంతోషంగా జీవిస్తున్నారు. అప్పటికే ఉపరిచర వసువుకి 5 కుమారులు ఉన్నారు. అది కాకుండా ఈయన గిరికను వివాహం చేసుకోవడం, ఈయనకిది 2వ వివాహం. అంటే ఆమె అబ్బాయినేమో సర్వ సైన్యాధ్యక్షుని చేశాడు. ఇచ్చినటువంటి ఆమెని తనే స్వీకరించాడు. అంటే ఆ రాజ్యంలో ప్రవహించేటువంటి నది ఆమె కృతజ్ఞతగా అప్పచెప్పింది. నదుల మీద కానీ దేని మీదైనా పరిపాలిస్తున్నటువంటి రాజకీయ హక్కు ఉంటుంది కదా, ఆ భావనగా ఆయన గిరికను స్వీకరించి ఉండవచ్చు. సో వారిద్దరికి కళ్యాణం జరిగిన తర్వాత ఆయన ఒకరోజు గిరికని సంతోషపెట్టడానికి కోసమని జింక మాంసం తేవటానికని అడవికి వెళ్ళాడు. ఆయన అడవిలో వేటాడుతూ ఉన్నాడు. ఆ వేటాడుతూ ఉన్న సమయంలో అడవిలో ఉన్నటువంటి వాతావరణం కూడా చాలా ఆహ్లాదకరంగా ఉండడంతో ఆ ఆహ్లాదకర వాతావరణాన్ని ఆస్వాదిస్తూ ఆయన ప్రయాణం చేస్తూ ఉంటే ఆయనకి అకస్మాత్తుగా గిరిక అందచందాలు గుర్తుకు వచ్చాయి. ఆమె అందచందాలు, ఆమె సౌందర్యాన్ని గుర్తుకు తెచ్చుకుని ఆమె ధ్యాసలోనే ఉండి ప్రయాణం చేస్తూ మధ్యలో ఆగి ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఆయన గిరికతో గడిపినటువంటి జీవితాన్ని అంతా గుర్తు చేసుకుని సంతోషపడుతూ ఉంటే అకస్మాత్తుగా ఆయనకి వీర్యస్ఖలనం అయిపోయింది. ఇంత పవిత్రమైనటువంటి ఎంతో ఉన్నత స్థానాన్ని పొందినటువంటి నేను నా వీర్యస్ఖలనం వృధా అవ్వకూడదని ఆయన పక్కన ఉన్నటువంటి ఆకుదున్నుల్లో అది పాడైపోకుండా ఎక్కడా కింద పడిపోకుండా ఉండే విధంగా దానిని భద్రపరిచి ఒక డేగని పిలిచి ఆ డేగ ముక్కుకి ఇచ్చి దీనిని నా మహారాణికి అందచెయ్యి అని చెప్పాడు. రాజు కోరినట్లుగానే డేగ ఆ ఆకుదొన్నెను తీసుకుని ప్రయాణం చేస్తూ ఉంది. ఆకాశంలో వెళ్తూ ఉంటే ఇంకొక డేగ చూసి దాని ముక్కుకు వేలాడుతున్నది ఏదో మాంసం ముద్ద అనుకుని దానికోసం అని చెప్పి ఈ డేగతో పోరాడటం మొదలుపెట్టింది. ఇద్దరు కొట్టుకుంటూ ఉన్నారు. ఆ కొట్టుకుంటూ ఉన్న సమయంలో కింద ఒక నది ప్రవహిస్తూ ఉన్నది. అప్పటికే అద్రిక అనేటువంటి అప్సరస బ్రహ్మ వలన శాపాన్ని పొంది చేపగా మారి కింద ఉన్నటువంటి సరస్సులో తిరుగుతూ ఉందన్నమాట. పైనేమో ఈ 2 డేగలు కొట్టుకుంటూ ఉన్నారు. అలా కొట్టుకుంటూ ఉన్న సందర్భంలో ఒక డేగ నోటికి ఉన్నటువంటి ఆకిదొన్నులో ఉన్నటువంటి ఉపరిచర వసు యొక్క వీర్యస్ఖలనమైనటువంటి వీర్యము చేప నోటిలో పడింది. 2 బొట్లు చేప నోటిలో పడి మిగతావి కింద పడిపోయింది. డేగలు 2 వెళ్ళిపోయాయి. ఈ సముద్రంలో వేటకి జాలరులందరూ వస్తూ ఉంటారు కదా, అలాగే ఈ జాలర్లు వేటకు వచ్చినప్పుడు ఈ అద్రిక అనేటువంటి అప్సరస చేప రూపంలో మారినటువంటి ఆ చేప వారికి దొరికింది. చాలా బరువుగా చాలా బలంగా ఉండేటప్పటికి వాళ్ళు దాన్ని బాగా బలవంతంగా లాగి తీసుకువెళ్ళి ఒడ్డుకి తీసుకువచ్చి దాన్ని పొట్ట విప్పి చూస్తే దానిలో 2 పిల్లలు ఉంటారు. ఒక మగ శిశువు, ఒక ఆడ శిశువు. వారి సంతానాన్ని 2 తీసుకెళ్ళి మత్స్యరాజుకి ఇచ్చారు. మత్స్యరాజు సంతానాన్ని 2 చూసి పిల్లవాడికి మత్స్య దేశానికి రాజును చేశాడు. మత్స్యరాజు అని పేరు పెట్టి ఆయన్ని అక్కడ చేశాడు. అమ్మాయికేమో సత్యవతి అని పేరు పెట్టి తనే అల్లారు ముద్దుగా పెంచుకుంటూ ఉన్నాడు. ఇలా అల్లారు ముద్దుగా పెంచుకుంటూ ఉన్నటువంటి సత్యవతి ఆమె ఎక్కడ నడుస్తూ ఉంటే చేపలో నుంచి వచ్చింది కదా, ఆమె ఎక్కడ నడుస్తూ ఉన్నా ఎక్కడ తిరుగుతూ ఉన్నా ఆమె శరీరంలో నుంచి చేపల వాసనే వస్తూ ఉండేదన్నమాట. అందుకని అందరూ ఆమెని మత్స్యగంధి అని పిలుస్తూ ఉండేవారు. సత్యవతి జన్మ వృత్తాంతం అన్నమాట ఇది. అంటే ఆమె ఒక మహారాజు యొక్క కుమార్తె. మహారాజు వీర్యస్ఖలనం నుంచి చేప గర్భంలోకి వచ్చి ఆ చేప గర్భంలో నుంచి బయటకు వచ్చి దాసరాజు దగ్గర చేపలు పట్టే అతని దగ్గర కుమార్తెగా పెరుగుతూ ఉన్నదన్నమాట. సత్యవతి జనన గాథ ఇది అంతా. మీకు ఉన్నటువంటి ఇంకొక పేరు మత్స్యగంధి కూడా. అయితే ఈ మత్స్యగంధి తండ్రి ఏం చేస్తూ ఉంటాడంటే సముద్రంలో నదిలో అటు ఇటు పడవల్ని తిప్పుతూ ఉంటాడు. ఈమె కూడా తండ్రి కోరిక మేరకు తండ్రి సహాయంగా
ఆమె కూడా పడవని అటు ఇటు తిప్పుతూ జనాలని ఇటు నుంచి అటు నుంచి ఇటు జారవేయటం ఆ పనులన్నీ చేస్తూ తండ్రికి చేదోడు వాదోడుగా ఉండి మంచి కుమార్తెగా పేరు తెచ్చుకుంది. ఇక ఇప్పుడు వ్యాసజననం గురించి తెలుసుకుందాం. పరాశరుడు మహర్షి, ఈయన తండ్రి శక్తి, ఈ శక్తి యొక్క తండ్రి వశిష్ఠుడు. వశిష్ఠుడు కుమారుడు శక్తి. ఆయన కోడలు అదృశ్యంతి. అంటే పరాశురు మహర్షి యొక్క తండ్రి పేరు శక్తి, తల్లి పేరు అదృశ్యంతి. ఈ అదృశ్యంతి గర్భం దాల్చిన తర్వాత కొన్ని రోజులకే శక్తి చనిపోతారు. శక్తి మహర్షి చనిపోతాడు, అంటే రాక్షసుల చేత చంపబడతాడు. అలాగే ఆ శక్తి ఒక్కడే కాకుండా ఆయన సోదరులను కూడా కిరాతకుడు అనే రాక్షసులు సంహరిస్తారు. ఇది అంతా చూసి వశిష్ఠుడు భరించలేక, నా కుమారుల్ని నేను రక్షించుకోలేకపోయాను, కుమారులు లేని జీవితం నాకు వ్యర్థం, నేను ఇంక జీవించి ఉండలేను అని ఆయన తన కాళ్ళు చేతుల్ని పాసాలతో కట్టేసుకుని ఒక నదిలో దూకేస్తాడు చనిపోదామని. అయితే ఆ నది ఆయనకున్నటువంటి పాసాలన్నిటినీ తెంచేసి ఒడ్డుకు పంపించేస్తుంది ఆయనని. ఆ నది ఈయనని అలా పంపించడం వల్ల ఆ నదికి వచ్చినటువంటి పేరు విపాస, అంటే పాసాలని దూరం చేసేది, పాసాలని తొలగించేది అని పేరు వచ్చిందనమాట. అందువల్ల ఆ నదికి విపాస అని పేరు వచ్చింది. సో మొదటి ప్రయత్నంగా చనిపోవాలనుకుంటే ఆ ప్రయత్నం విఫలమైంది. మళ్ళా రెండో ప్రయత్నం చేశాడు. కొన్ని రోజులకి బాగా మొసళ్ళు ఉన్నటువంటి నదీ తీరంలో నది దగ్గరికి వెళ్ళి ఆ నదిలో దూకేశాడు. ఎప్పుడైతే ఈయన నదిలో దూకాడో ఆ నది సహస్ర భాగాలుగా విడిపోయింది. సెలవు. స్వస్తి. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ని సపోర్ట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు శ్రేయాభిలాషులకు షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.